హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ పవన్. మనం మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ నటీమణుల్ని గురించి మనం తలుచుకుంటున్నాం. అలాగే ఈ రోజు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎంతో మంది ఔత్సాహిక నటీమణులకి, ముఖ్యంగా హీరోయిన్స్ కి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరోయిన్, అందాల నటి జయప్రద గారి గురించి మాట్లాడుకుందాం. జయప్రద గారి అసలు పేరు లలితారాణి. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే ఆవిడ కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఐఎమ్ షూర్, బికాస్ చాలా మంది ఆవిడ ఏమి అంటే వాళ్ళ ఫ్యామిలీ సినీ రంగ నేపథ్యం కాదు అనుకుంటారు. కానీ వాళ్ళ ఫాదర్ సినిమా ఫైనాన్షియర్, అలాగే వాళ్ళ బాబాయిలందరూ డిస్ట్రిబ్యూషన్ దానిలో ఉండేవాళ్ళట. అయితే 13 ఏళ్ల వయసులోనే ప్రభాకర్ రెడ్డి గారు కేబీ తిలక్ అనే డైరెక్టర్ తోటి ఒక సినిమా చేశారు. ఆయన ప్రొడ్యూసర్గా ప్రభాకర్ రెడ్డి, ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు. దానిలో 13 ఏళ్ల వయసులో మంచి భరతనాట్యం చేస్తున్న, రాజమండ్రిలో భరతనాట్యం చేస్తుంటే జయప్రద గారు ఆయన్ని చూసి భూమి కోసం అనే సినిమాలో ఒక క్యారెక్టర్కి, ఒక నాట్యం చేసే క్యారెక్టర్లో ఆవిడ పెట్టారు. అంటే మంచి డాన్సర్ కాబట్టి. సో అప్పటి నుంచి ఆవిడ సినిమాల్లోకి రావటం, ఫస్ట్ సినిమా ఎంట్రీ భూమి కోసం అయినా హీరోయిన్గా కాకుండా నార్మల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే జయప్రద గారికి ఈ సినిమాలో వచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పట్లో 10 రూపాయలు. అంటే 1974లో ఆవిడ ఫస్ట్ అందుకున్న రెమ్యునరేషన్ 10 రూపీస్. ఆవిడ డాన్స్ చేసినందుకు గాను ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. అఫ్ కోర్స్ అప్పట్లో కొంచెం పెద్ద అమౌంట్ అనుకోవచ్చు, ఇప్పుడు ఒక 5-6 వేలతోటి సమానం అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఆవిడ 1976, అంటే అప్పుడు 17 ఇయర్స్లో హీరోయిన్ అయిపోయారు అంతులేని కథ సినిమాతో. బాలచందర్ గారు కూడా ఆవిడని చాలా పర్టికులర్గా ఈ క్యారెక్టర్లో కావాలని, అంటే ఇప్పుడు మన జయప్రద గారిని చూస్తే చాలా సాఫ్ట్ అనుకున్న ఫేస్ ఉంటుంది, కానీ బాలచంద్ర గారిలో మాత్రం చాలా సీరియస్ యాంగిల్ కనపడింది. ముభావంగా ఉండేవాళ్ళట, ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళట, అంటే ఆవిడ పర్సనల్ గా జయప్రద గారు. సో ఆ నేచర్ చూసి బాలచంద్ర గారు ఎస్ నాకు ఇది కావాలి అంతులేని కథలో ఆవిడ గనక ఫ్యామిలీలోకి రాగానే అందరూ క్వైట్ కామ్ అయిపోతారు. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్నీ జయప్రద గారు ఎంటర్ అవడంతో అందరూ చాలా కామ్ డౌన్ అయిపోతారు. బికాజ్ ఆవిడ ఒక్కతే ఎర్నింగ్ పర్సన్ అనమాట. శాలరీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇల్లు ఎలా నడపాలి అనే క్యారెక్టర్లో ఆవిడ ఒదిగిపోయిన తీరు. అలాగే దీనిలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉంటారు ఆ సినిమాలో. మీరు గమనిస్తే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారికి కూడా అది ఫస్ట్ మూవీ. ఇలా ఆవిడ తన సినిమా కెరియర్ మొదలు పెట్టారు. అదే ఇయర్ 1976లోనే అంతులేని కథతో పాటు సూపర్ డూపర్ హిట్ అయింది ఆవిడ చేసిన సిరిసిరి మువ్వ. రెండు డిఫరెంట్ జానర్స్. అయితే ఆవిడ ఒక ఆర్టిస్ట్గా, లేకపోతే ఆవిడని ఒక కళాకారిణిగా, భరతనాట్యం వచ్చిన హీరోయిన్గా మాత్రమే చూసే డైరెక్టర్స్ ఆమెను ఒక కమర్షియల్ హీరోయిన్గా మాత్రం చూడలేకపోయారు. కానీ అడవిరాముడు, ఎన్టీఆర్తో చేసిన అడవిరాముడు సినిమాతో ఆవిడకి మంచి గుర్తింపు వచ్చింది. ఒక కమర్షియల్ హీరోయిన్ స్టార్గా ఎదిగింది. ఆ తర్వాత వచ్చి చేసినవన్నీ ఆల్మోస్ట్ కమర్షియల్ మూవీసే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. సత్యజిత్ రే ఆస్కార్ అవార్డు గ్రహీత. ఎవరు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే జయప్రద గారు అని చెప్పడం ఇది నిజంగా మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఆవిడకి ఆంగికం, అభినయం, వాచకం, అలాగే ఆవిడ ఎక్స్ప్రెషన్స్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సావిత్రి గారి తర్వాత అంత కళ్ళతోటి ఆవిడ యాక్టింగ్ చేయగలిగే స్కిల్స్ ఉన్న నటి జయప్రద గారు అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు డైరెక్టర్స్. ఇక సింహాసనం సినిమాలో కృష్ణ గారితో చాలా సినిమాలు చేశారు. సింహాసనం సినిమాలో ఫస్ట్ 70mm మూవీ. ఈ సినిమాలో ఆవిడ ఒక రాణి గెటప్ లో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేలాగా, ఒక మహారాణి, యువరాణి అంటే ఇలాగే ఉంటారు అన్న రేంజ్ లో ఆవిడ మేకప్ కానీ, లేకపోతే ఆవిడ ప్రదర్శించిన పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాలో ఉంటుంది. సో ఈ సినిమాలో ఆవిడ ఒక ఫైట్ కూడా చేశారు, తర్వాత ఎడిటింగ్ లో తీసేశారు. ఒక కత్తితోటి ఫైట్ చేశారట. ఆ సీన్ ఏంటంటే ఆవిడ నాట్యం చేస్తూనే ఫైట్ చేసే సీన్, కాకపోతే లెంగ్త్ ఎక్కువైందని చెప్పి తీసేశారు. భరతనాట్యంలో ఒక ఫైటింగ్ మిక్స్ చేయటం అనేది అప్పుడు డైరెక్టర్ కృష్ణ గారు, ఆ సినిమాకి డైరెక్టర్, ఆయన చేయటము పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ జయప్రద గారు కూడా ఇవ్వటం జరిగిపోయింది. శ్రీదేవి గారి కన్నా ముందే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జయప్రద గారు అక్కడ బాలీవుడ్ లో జితేంద్ర, అమితాబ్, ధర్మేంద్ర ఇలాంటి ఒక అగ్ర హీరోలతోటి చేశారు. వాళ్ళతో కూడా అమితాబ్ లాంటి హీరోలతో కూడా పర్ఫార్మెన్స్, వాట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనిపించుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 8 భాషల్లో జయప్రద గారు ఇప్పటి వరకు నటించడం జరిగింది. 8 భాషల్లో కూడా ఆవిడ చాలా పాపులర్ మూవీస్ లో చేశారు. దాదాపు ఎన్నో అవార్డ్స్, ప్రాంతీయ అవార్డ్స్ అంటాం కదా, నంది అవార్డ్స్ లాంటివి, మరాఠీలో కూడా చాలా అవార్డ్స్ ఉంటాయి. అలాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఎన్నో గెలుచుకున్నారు. నంది అవార్డ్స్ గెలుచుకున్నారు జయప్రద గారు. అయితే ఈ అవార్డ్స్ అన్ని ఆవిడ ప్రతిభకు అయితే కొలమానం, ఒక స్కేల్ లాంటిది అయితే డెఫినెట్
అన్నట్టుగా కాదు. ఎందుకంటే ఆవిడ ఇంపాక్ట్ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆవిడ చూపించిన ఇంపాక్ట్ ఎంతో మందికి మార్గదర్శకం. అలాగే శ్రీదేవి మధ్య ఆవిడకి ఒక హెల్దీ వాతావరణం, హెల్దీ పోటీ ఉండేది, అటు తెలుగులో అయినా సరే బాలీవుడ్ లో అయినా సరే. అయితే ఇద్దరు మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్య ఎందుకో ఒక చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ విషయం కె రాఘవేంద్రరావు గారు కూడా సౌందర్య లహరి అనే ప్రోగ్రామ్ లో ప్రేక్షకులందరితో పంచుకున్నారు. వాళ్ళిద్దరిది విచిత్రంగా ఉండేది. అంటే దేవత అనే సినిమాలో వాళ్ళిద్దరూ నటించాల్సి వచ్చింది. అంతకుముందే ఇద్దరికి గొడవైందట. మరి రాఘవేంద్రరావు గారు ఎంత సర్ది చెప్పినా సరే జస్ట్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆ తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారని చెప్తుంటారు. అయితే ఇది ఏదో అన్హెల్దీ వాతావరణమో లేకపోతే ఇద్దరి మధ్య ఒక తీవ్రమైన పోటీ కాబట్టి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం ఇలాంటిది ఎప్పుడూ లేదు. వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అయినా సరే 10-15 సినిమాలు మాట్లాడుకోకపోయినా ఇద్దరి మధ్య ఒక తీవ్రమైన పోటీ, కాంపిటీషన్ ఉన్నా కూడా హెల్దీ కాంపిటీషన్ లానే ఉంది. ఇది కూడా ఇప్పటి యాక్ట్రెసెస్ వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది. అంటే పని వేరు, మనస్పర్ధలు వేరు. సో ఇలాంటి ఒక మెచ్యూరిటీ కలిగిన నటి కూడా. సో ఆ తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళటం, ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేయటం, రాజకీయ ప్రస్థానం కొనసాగించడం అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఒక లేడీ కూడా రాజకీయాల్లోకి రావచ్చు, ఒక సినీ నటి రాజకీయాల్లో ఒక పొటెన్షియాలిటీ తోటి ప్రజాసేవ కూడా చేయొచ్చు అని ఇలా ఎందరికో మార్గదర్శకం అయ్యారు జయప్రద గారు. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ హీరోయిన్స్ గురించి, నటీమణుల గురించి చేస్తున్న ప్రోగ్రామ్ మీరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాం. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డూ లైక్ అండ్ షేర్.